మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. చాలా సార్లు నేను దేవుని కోసం వెయిట్ చేస్తున్నాను సిస్టర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రామిస్ టు బి ఫుల్ఫిల్డ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆన్సర్. నో, గాడ్ హ్యాస్ గివెన్ మీ దిస్ ప్రామిస్. దేవుడు నాకు ఈ ప్రామిస్ ఇచ్చాడు, బట్ ఐ హావ్ నాట్ సీన్ ద ఆన్సర్. ఎవరైనా ఉన్నారా? ఇస్ దర్ ఎనీవన్ హూ ఇస్ డిసప్పాయింటెడ్, వెయిటింగ్ అండ్ బికాస్ ఆఫ్ ద డిలే యు ఆర్ డిసప్పాయింటెడ్? నేను ఇంకా ఆన్సర్ చూడట్లేదు, ఐఎమ్ సో డిసప్పాయింటెడ్ బికాస్ ఆఫ్ ద డిలే. సో ఐ వాంట్ టు టాక్ టు యూ. గాడ్స్ ప్రామిసెస్, దేవుడు ఇచ్చిన ప్రామిసెస్, దే ఆర్ నాట్ ఎ మెజరింగ్ స్టిక్ ఫర్ us. దే ఆర్ నాట్ ఎ మెజరింగ్ లైన్ ఫర్ us, ఆర్ దే ఆర్ నాట్ ఎ యార్డ్ స్టిక్ ఫర్ us. మనకి యార్డ్ స్టిక్ లాగా మెజర్ చేసుకోవడానికి, మనం ఎంత సక్సెస్ అయ్యామో ఎంత ఫెయిల్ అయ్యామో అని మెజర్ చేసుకోవడానికి దేవుడు ప్రామిసెస్ ఇవ్వలేదండి. Devil takes that promise of God that is given to you and he will twist the truth and he will come back using the same promise of God. దేవుడు ఇచ్చిన ఆ యొక్క వాగ్దానాన్ని సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? దాన్ని తీసుకొని ఆ ట్రూత్ ని ట్విస్ట్ చేసి ఆ ట్రూత్ ని మళ్ళా మీకే అగైనెస్ట్ గా వాడుతూ ఉంటాడు. అంటే God said that he healed you, but why aren't you healed? God said that he called you, but why are you like this? God said that he will give you a breakthrough, but why aren't you not seeing any breakthrough? దేవుడు నిన్ను హీల్ చేస్తానన్నాడు కదా, మరి ఎందుకు నువ్వు హీల్ అవ్వలేదు? దేవుడు నిన్ను పిలుచుకున్నాడు అన్నావు కదా, మరి ఎందుకు నీ పరిస్థితి ఇంకా ఇట్లానే ఉంది? He will take the truth of God and he will twist the truth of God and he will come against you. అట్లానే యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఇదిగో నీవు ఇక్కడ నుంచి దూకితే దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు కదా. అది కీర్తనలు 91 కీర్తనలో ఉన్న పవర్ఫుల్ వర్డ్. అది యాక్చువల్లీ వాడికి వ్యతిరేకంగా మాట్లాడిన వర్డ్ నే వాడు ట్విస్ట్ చేసి యేసయ్యకి మాట్లాడాడు. He will take the truth and he will twist the truth and he will use against you. ఆ ట్రూత్ మనల్ని కంఫర్ట్ చేయాల్సిన ట్రూత్ కాస్త పెయిన్ఫుల్ గా మారిపోతుంది. The truth that's supposed to comfort you will become painful to you because the truth is twisted, right? The truth is twisted. Instead of leaning upon the truth, instead of hiding in the truth, instead of wait చేసే బదులు ఆ ట్రూత్ దగ్గర నుంచి కంఫర్ట్ తీసుకునే బదులు మనం బాధపడటం మొదలు పెడతాం, దుఃఖపడటం మొదలు పెడతాం, హోప్ పోగొట్టుకుంటాం, విశ్వాసాన్ని పోగొట్టుకుంటాం. God's truth is truth. It will not change. అది మారదు. It is not a yardstick. Don't twist the truth of God. అది యార్డ్ స్టిక్ కాదు. ఎంతవరకు సక్సెస్ఫుల్ గా అయ్యామనే మెజరింగ్ స్టిక్ కాదు దేవుని యొక్క వాగ్దానం. సైతాన్ ఎప్పుడైనా నీ దగ్గరికి వచ్చి ఈ వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు ఇంకా సక్సెస్ అవ్వలేదు కదా అని ఒక మెజరింగ్ స్టిక్ లాగా వాడితే చెప్పండి, స్పీక్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, సే దట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ నాట్ చేంజ్. ఐ యామ్ హీల్డ్ బై జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క వాక్యము మారదు. నేను ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థపరచబడ్డాను. స్పీక్ విక్టరీ ఇన్ ద ఫేస్ ఆఫ్ డిఫీట్. స్పీక్ హీలింగ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ సిక్నెస్. స్పీక్ గాడ్స్ వర్డ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ కన్ఫ్యూజన్. హోల్డ్ ఆన్ టు ద ప్రామిస్ ఆఫ్ గాడ్ అండ్ డిక్లేర్ ఇట్ బోల్డ్లీ. దేవుని వాగ్దానాన్ని పట్టుకొని బోల్డ్ గా డిక్లేర్ చేద్దాం. డోంట్ గివ్ ఇన్ టు ద వర్డ్స్ ఆఫ్ ద ఎనిమీ. హీ విల్ టేక్ ద సేమ్ ట్రూత్ టు wound you. The truth that is meant to comfort you becomes a hurt because they will twisted it. So don't listen to him. Listen to the voice of God and speak the word of God.